ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు ఇవాళ గుమ్మనూరు నారాయణ ఉన్నారు. ఊరు పేరు ఇంటి పేరు పెట్టుకున్నారు ఎందుకలా? ఎవరు వీళ్ళంటే గుమ్మనూరు జయరామ్ అనేవాళ్ళు, గుమ్మనూరు నారాయణ అనేవాళ్ళు. అది కాలక్రమేణా గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు జయరామ్ అనేది పేరు, ఊరి పేరు ఇంటి పేరుగా రావడం జరిగింది. మీరు ఎమ్మెల్యే కాదు, ఇన్ఛార్జ్ కాదు, నామినేటెడ్ పోస్ట్ లేదు, మీ వెనకాల ఎందుకు 4 బండ్లు వెళ్తాయి? గుమ్మనూరు రాజకీయం అనేది ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి మొదలైంది. ఆ రోజుకైనా నా వెనక 5 బండ్లు ఉండాల్సింది, ఈ రోజుకైనా 5 బండ్లు తగ్గేదే లేదు. ఈ విషయంలో మాత్రం చెప్పి తిరగడమే. మీరు థ్రెట్ ఏమైనా ఉందా? నా మీద థ్రెట్ ఏమన్నా? నేను సామాన్యమైన సాదాసీదా గుంటకల్లో పోతే బైక్ వేసుకుని తిరుగుతుంటా. అయితే గుమ్మనూరు జయరామన్నకి ముగ్గురు బ్రదర్లు, మీరు 4వ ఎలా బ్రదర్ అయినారు? నేను వాళ్ళ ఒక కుటుంబ సభ్యులు నన్ను చేరుతున్నారు కాబట్టి, నేను వాళ్ళకు ఒక అన్నదమ్ముడుగా నన్ను భావిస్తారు కాబట్టి, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కోసం పనిచేస్తున్నా, వాళ్ళ కోసం నేను తప్పిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఆలూరు నియోజకవర్గం వదిలిపెట్టి గుంటకలు వెళ్తున్నారు. ఇక్కడ మొత్తం గుమ్మనూరు అనే పేరే వినిపించలేదు. గుమ్మనూరు అనేది ఆలూరు నియోజకవర్గంలో, దీన్ని ఎలా చూడొచ్చు? జిల్లా వేరు, నియోజకవర్గం వేరు, కానీ ఇక్కడ ఎంతమంది అయితే మాకు బంధువులు ఉన్నారో గుంటకల్లో అంతే మంది బంధువులు ఉన్నారు. అక్కడ గుమ్మనూరులో అడుగు పెట్టాలంటే మిమ్మల్ని కాదనే ఎవరు ముందుకు వెళ్ళారంట. నా ఇల్లు దాటిన తర్వాతే చెడైనా మంచిగా నా ఊళ్ళో పోవాలి. ప్యాకెట్ కూడా అడిచారని చెప్పి అంటున్నారు. గతంలో ఏఎస్పీ కూడా దాడులు జరిగినాయి. నేను ఆ రోజు మా అన్న మంత్రి ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ జరిగింది అనేది వాస్తవమే, నేనేం కాదన్నా. మీరు ఫ్యాక్షన్ కూడా ఇక్కడ కూడా నడిపిస్తున్నారు. జయరామన్న మంత్రి అయిన తర్వాత మర్డర్ జరిగిందా? ఆ రోజు చేయకోకుంది, జయరామన్న మంత్రిగా ఉన్నప్పుడు చేయకోకుంది గుమ్మనూరు నారాయణ. ఈ రోజు గుంటకల్కి ఎమ్మెల్యే జయరామన్న అయిన తర్వాత ఎట్లా చేస్తాడని చెప్పి అనుకుంటారు ఈ ప్రజలంతా. చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, ఆలూరు నియోజకవర్గ ప్రజలు గుమ్మనూరు నారాయణ చాలా డేంజర్. అదే ఈ రోజు నాకు రాజకీయంగా వెనుకబడడానికి నీకు కారణం అనుకున్నాను అంతే. భయం అనేది నాకు లేదని ఈ రోజు మీడియా ముందు నేను సమన్వయంగా చెప్తాను. నాకు అడ్డం వస్తే నేను ఎవరికి భయపడినా. అయితే మీరు టీడీపీ పార్టీకి వెళ్ళారు, ఇక్కడ వీరభద్రగౌడ్ కూడా టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మరి మీరు గట్టిగా ఎందుకు ఎమ్మెల్యే చేయలేకపోయినారు? 2000 ఓట్లతోనే పోయిండేది, పెద్ద మెజార్టీగాని కాదు అయింది. 40,000 ఓట్లు తగ్గించినాం తెలుసే కదా. 40,000తో జరమని గెలిచినాడు. అదే వైఎస్ఆర్సీపీలో 40,000తో గెలిచినాడు కదా విపక్షుడు. ఇప్పుడు టీడీపీ పార్టీలో 3 వర్గాలు, ఒకటి గుమ్మనూరు వర్గము, వైకుంఠం వర్గము, వీరభద్రగౌడ్ వర్గం. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇన్ఛార్జ్ కోసం సహతాలు ఆడుతున్నారు 2 వర్గాలు. మీరు కూడా ఏమైనా ఇన్ఛార్జ్ కోసం ఏమన్నా ట్రై చేస్తున్నారా? ఆలూరు నియోజకవర్గంలో మాత్రం ఒక బోయ కమ్యూనిటీకి ఇస్తేనే 100% విన్ అవుతుందని చెప్పి నేను చెప్పగలను. వైసీపీ పోయిన కార్యకర్తల్ని మీరు టీడీపీలోకి ఎలా మలుచుకుంటారు? మీ మీద అభిమానంతో వస్తారా రారా? మా కుటుంబ సభ్యులు ఎక్కడైతే ఉన్నారో అందరు ఇప్పుడు వాళ్ళంతా మా దగ్గరికి వస్తారు. మరి నెక్స్ట్ ఇక్కడ ఒక చరిత్ర సృష్టిస్తాం. తెలుగుదేశం జెండా 30 సంవత్సరాలు ఎవరు నాట్లే, గుమ్మనూరు ఫ్యామిలీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పి జెండా ఎగరేస్తాం ఖచ్చితంగా 2029. అయితే గుమ్మనూరు జయరామ్ అన్నతో తోడు కాకుండా మీరు కూడా సొంతంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఈరోజు మీ సుమన్ టీవీ తరఫున చెప్తున్నా, గుమ్మనూరు జయరాము, గుమ్మనూరు నారాయణ అంటే దేహాలు వేరైతావు కానీ ప్రాణం మాత్రం ఒకటే. కానీ ఒక జయరామన్కి తమ్ముడుగానే మిగిలిపోయినాడు అనేది బాధ నాకంతే.